మరొకటి ఉందంటే అది కుబేర లోకపాలకం. తర్వాత ఈశాన్యం, ఈశ్వర స్థానం. చూడండి, మనం ఇంద్రుడి దగ్గర మొదలు పెడతాము, చివరికి వచ్చి ఎవరి దగ్గర చేరుతాము? ఈశ్వరుడి దగ్గరికి వచ్చి చేరుతాం. అంటే సృష్టి స్థితి లయకారుడు ఎవరంటే అది శివుడు మాత్రమే. లేకపోతే ఆయనకి ఆపోజిట్ లోని అగ్ని ఉంటుంది. మనిషి యొక్క జీవితం కూడా అలాగే ఉంటుందంట. ఒకరోజు పార్వతీకి అడిగినంత శివుడిని, స్వామి నువ్వు ఎందుకు స్వామి రత్నసింహాసనం ఉంది, పెద్ద కైలాసం ఉంది, అన్ని వదిలిపెట్టేసి నువ్వు ఎందుకు మానవుడి కోసం శ్మశాన నివాసం ఉంటావంటే ఆయన చెప్పిన అద్భుతమైన మాట చేసిన, ఇన్ని రోజులు నాది, నా కుటుంబం, నా జీవితం అనుకొని బతికినవాడు రేపు పొద్దున తన మొదటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కపాల మోక్షం తర్వాత తన కొడుకు తను తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు కదా, తాను తన జీవం పైకి వేసి చూసుకుంటున్నది ఎక్కడ పోయింది, నా ఐశ్వర్యం, నా పెంచుకారు, నా ₹1,00,00,000 ఆస్తి అంతస్తు ఎక్కడ పోయిందని చెప్పి క్షితిలో దగదగా ఇదైతుంటే అప్పుడు ఆ జీవం లేచి భయపడుతుంటుందట. కాబట్టి అటువంటి భయపడకుండా నేను సర్వకాలం నేను తోడుగా ఉంటాను ఆయన, నువ్వేమీ భయపడకు, మళ్ళీ నీకు పునరభిజనం పునరపరణం ఉంటుందని అని చెప్పి భరోసించడం కోసం శివుడు ఈశాన్యంలో ఉంటాడు. కాబట్టి దానికి బయట ఆపోజిట్లోని మనకు ఆగ్నేయం ఉంటుంది, అటువైపు ఎవరో ఒక పాలన ఉంటుంది. మనిషి ఇలా తిరిగి ఇలా వచ్చి ఆగుతాం, ఎక్కడైతే ఆగనో అక్కడ శివుడి దగ్గరే ఆగుతాం. కాబట్టి అందుకే అష్టదిక్పాలకుల్లో వాస్తు పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ యొక్క యోని రూపం ఉంటుంది. అందుకే చండీ హోమా చేసేటప్పుడు యోని రూపం ఉన్నటువంటి యోగుడు అనేస్తుంది. ఇంకా కారణం ఏం తెలిసిన ఈ యొక్క బొమ్మనవేలు అనేది మనిషి యొక్క ఆత్మ, ఈ యొక్క శరీరం అనేది శివుడిలో లయం కావాలి కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి వాస్తు పురుషుడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు, మీరు ఫోటోలో చూసుకోవచ్చు. ఆ ఉండడం వలన ఆయన శిరస్సు మీద నైరుతి ఉంటాడు, కింద శివుడి యొక్క సాన్నిధ్యం, మధ్యస్థంగా మధ్య ఆయన తొడభాగంలో వచ్చేసి అగ్ని ఉంటాడు, ఆయన వక్షస్థలంలో వచ్చేసి యముడు ఉంటాడు, ఆయన శిరస్సు భాగంలో నైరుతి ఉంటాడు లక్ష్మీ నివాసం. ఆ తర్వాత ఆయన యొక్క భుజాల దగ్గర వరుణుడు ఉంటాడు. తర్వాత ఆయనకి చేయి మధ్య స్థానంలో వాయువ్యం ఉంటుంది. ఆయన మరొక ఎడమవైపు యొక్క కడుపు దగ్గర ఆ యొక్క వరుణుడు ఉంటాడు. చివరి యొక్క ఆజ్ఞా భాగమైనటువంటి ఇక్కడ ఆయన ఉంటాడు. తర్వాత ముందు ఆయనకంటే ఆయన మధ్య భాగంలో కర్కట క్షేత్రపాలకుడికి ముందు ఇంద్రుడు ఉంటాడు. ఇదంతా కూడా ఈ అష్టదిక్పాలకులు అందరూ కలిసి మనం ఈరోజు ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారి యొక్క గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి రాములవారు ఉంటే వారి యొక్క పురుషార్థ వక్షస్థలం అవుతుందంటారు. ఈ నిత్యం బలి పెట్టడం ద్వారా దేవతా మూర్తులకు ఆ యొక్క యంత్రశక్తి, ఆ విగ్రహం యొక్క శక్తి, దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహ శక్తిని ఆకర్షింపజేసుకొని ఆ గోపురం ద్వారా శరీరంలో దేవుని యొక్క శరీరంలో ఉద్భవించి మనందరికీ అనుగ్రహించడానికి కోసం, దేవాలయం సుభిక్షంగా ఉండడం కోసం ఎవరైతే ఈ యొక్క మనం బలిపీఠలు పెట్టుకుని ప్రతిష్ట చూస్తేనే మన జన్మత మన అదృష్టం ఎంతో అదృష్టం, ఎవరికి రాదంత అవకాశం రాదు. అష్టదిక్పాలకులు పెట్టినంత మాత్రాన మనకేదో చెడు చెప్పుకోవాలని మనకు తక్కువ. ఎందుకంటే అష్టదిక్పాలకులు పురుషార్థం అంటే ఆయన విశ్వరూపంలో ఆయన కూడా ఒక భాగమే, అన్నీ కూడా లక్ష్మీ నివాసమే. మనిషి యొక్క జీవిత తత్వాన్ని నేర్పిస్తాయి తప్ప మనకి ఎప్పుడు కూడా మన చెడు జరుగుతుంది. చాలా మంది భయపడుతుంటారు, ఎముని పెట్టానా, అగ్ని పెట్టానా, వరుణుడు పెట్టానా, వాయు పెట్టానా భయపడుతుంటారు. కానీ అష్టదిక్పాలకులు కూడా దేవతా మూర్తులే వాళ్ళు కూడా. కాబట్టి అటువంటి ప్రతిష్టా కార్యక్రమం అందరూ నిర్వహించుకోవడం, అందరి సహకారంతో అది జరగడం అనేది చాలా విశేషంగా అద్భుతంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. రావాల్సింది అభివృద్ధి చేయగలుగుతాను. కాబట్టి పూజా కార్యక్రమం తర్వాత హోమ కార్యక్రమం